మీ ఏరియాలో ఇంకా 18 సంవత్సరాలు దాటని ఆడపిల్లలకు బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తున్నారా? అది మన ఇంట్లో సమస్య కాదులే, మనకెందుకు వచ్చిన గొడవని చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? అయితే ఈ దారుణాన్ని ఆపడానికి అసలు మన దేశంలో చట్టం ఎలా పుట్టింది, ఎలా గెలిచింది అనే హిస్టరీ నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఈ చట్టం ఎందుకు వచ్చింది? 1920ల కాలంలో మన దేశంలో చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేసేయడం వల్ల ఆ పసిగందులు గర్భం దాల్చి ప్రాణాలు కోల్పోవడం, చిన్న వయసులోనే వితంతులు కావడం లాంటి ఎన్నో ఘోరాలు జరిగేవి. అప్పుడు హరివిలాస్ శారదా లాంటి సంఘ సంస్కర్తలు పోరాడితే 1929లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో శారదా చట్టం వచ్చింది. ఆ తర్వాత 2006లో దీన్ని మరింత కఠినంగా మారుస్తూ బాల్య వివాహ నిరోధక చట్టం PCMA 2006గా మార్చారు. ఈ చట్టం వల్ల నిజంగా ఎవరికైనా న్యాయం జరిగిందా అనే డౌట్ నీకు రావచ్చు. 2012లో రాజస్థాన్కి చెందిన లక్ష్మీ సర్గార్ అనే అమ్మాయి కేసు దేశం మొత్తాన్ని కదిలించింది. ఆమెకు కేవలం 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడే ఆమెకు తెలియకుండా కుటుంబ సభ్యులు పెళ్లి చేసేశారు. ఆమెకు 18 ఏళ్ళు వచ్చాక అత్తారింటికి పంపిస్తామంటే ఆమె ధైర్యంగా ఎదిరించి సామాజిక కార్యకర్తల సహాయంతో కోర్టు మెట్లెక్కింది. ఆ పెళ్లి చెల్లదని కోర్టులో పోరాడి గెలిచింది. భారతదేశ చరిత్రలో ఒక బాల్య వివాహం లీగల్గా రద్దవడం అదే తొలిసారి. ఒక అమ్మాయి ధైర్యంగా ఎదిరించి ఈ రోజు వేలాది మంది ఆడపిల్లలకు ఇన్స్పిరేషన్ అయ్యింది. మన చట్టం ప్రకారం 18 ఏళ్ళు నిండని అమ్మాయికి లేదా 21 ఏళ్ళు నిండని అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు, ఆ పెళ్లికి సహకరించిన బంధువులు, ఫోటోగ్రాఫర్లు, పంతుళ్ళు ఇలా అందరికీ కనీసం 2 సంవత్సరాల పాటు కఠిన జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా పడుతుంది. ఇవి నాన్ బెయిలబుల్ కేసుల కింద వస్తాయి. అంటే అంత ఈజీగా బెయిల్ కూడా రాదు. బాల్య వివాహం జరుగుతుందని తెలిస్తే 1098 చైల్డ్ లైన్కి కానీ 100కి కానీ కాల్ చేసి చెప్పడం ప్రతి పౌరుడి బాధ్యత. మన ఆడపిల్లల భవిష్యత్తును కాపాడే ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. నీకంటూ ఉన్న హక్కుల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ఫాలో చేయండి.